హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీచందు. ఈరోజు రెసిపీ వచ్చేసి కర్నూలు స్పెషల్ ఉగ్గాని అనమాట. ఇక్కడ నేను ఇద్దరికి సరిపడా బొరుగులు వేసుకుంటున్నాను. మీకు ఎంతమందికి కావాలనో అలా మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 పావులు వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా 3 పావులు వేసుకున్నాను. వీటిని పైకి కిందికి కలియబెట్టుకోవాలి. మొదటగా ఇలా ఒక 2 నిమిషాలు చేసిన తర్వాత వాటికి ఏదైనా మట్టి అందుకుంటే కనుక వాటర్లో వెళ్ళిపోతుంది. తర్వాత పిండేసి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇలా బాగా కలియబెట్టుకుంటూ వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు 50% నానితే చాలు. మిగిలినది మనం ప్లేట్లో వేసిన తర్వాత ఆటోమేటిక్గా తడి అయిపోతాయి అన్నమాట. ఇలా అన్ని ప్లేట్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు, 3 లేదా 4 పచ్చిమిర్చి తీసుకొని దీన్ని అంతటినీ కూడా మనం గ్రైండ్ చేసుకుందాము, లేదా మిక్సీలో వేసుకొని జార్లో మెత్తగా లేదా కచ్చపచ్చగా దంచుకున్నా సరిపోతుంది. నేను మిక్సీలో పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ లేదా 2 స్పూన్ల దాకా ఉప్పును ముందుగా మనము వాటర్లో తడిపి పెట్టుకున్నటువంటి ఈ బొరుగుల్లో కలిపేసుకోవడం వల్ల ఉప్పు అంతా కూడా బొరుగులకి బాగా పడుతుందన్నమాట. కొంతమంది ఏంటంటే అందులోనే వేసేస్తారు తిరువాత పెట్టేటప్పుడు. నేను అలా కాకుండా ఇలా ముందు యాడ్ చేస్తున్నాను. దీనివల్ల బొరుగులకి ఉప్పు అనేది కరిగిపోయి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ పక్కన పెట్టుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. కాస్త పోపు దినుసుల కోసం నేను ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. అందులోనే కొంచెం పసుపు మరియు బాగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసి కలియబెడుతున్నాను. మీడియం సైజ్ టొమాటో ఒకటి యూస్ చేశాను ఇక్కడ నేను. ఒక 50% వరకు మగ్గిన తర్వాత మనం ముందు చేసుకున్నటువంటి కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ని వేసి మగ్గనివ్వాలి. కాస్త మగ్గిన తర్వాత పప్పులు, కొబ్బరి కలిపి పొడి కొట్టింటాం కదా, దాన్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. పప్పులు, కొబ్బరి పొడిని నేను చూపించడం మర్చిపోయాను, సో డైరెక్ట్గా యాడ్ చేసేది చూపిస్తున్నాను. అంతటినీ కూడా బాగా మగ్గనివ్వాలి. అడుగంటకుండా ఉండేందుకు కలియబెడుతూ ఉండాలి. కొంచెం కలరింగ్ కోసం నేను ఏం చేస్తున్నాను అంటే లైట్గా కారపొడిని యాడ్ చేస్తున్నాను. మీకు కారం ఎలా అంటే మీరు తీసుకున్న మిర్చిని బట్టి ఉంటుంది. నేను ఇక్కడ చిన్న స్పూన్, 1/2 స్పూన్ దాకా యాడ్ చేశాను. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న ముందు తీసుకున్నటువంటి బొరుగులనంతటి కూడా యాడ్ చేసుకుంటూ బాగా స్ప్రెడ్ అయ్యేలాగా అంతటినీ కూడా పైకి కిందకి కలియబెట్టేసుకోవాలి. ఇలా ప్రతి బొరుగు అంటుకోకుండా కలియబెట్టుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేసేయాలి ఈ టైంలో. ఇలా అంతా బాగా కలియబెట్టుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకొని పైన మనం సర్వ్ అవుట్ చేసుకోవాలి. చూడండి, అంతా కూడా బొరుగులకు పట్టేసింది కదా. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. ఇందులోనే కొంతమంది ఏం చేస్తారంటే అంతా అయిపోయిన తర్వాత నిమ్మకాయని యాడ్ చేసుకుంటారు. అది మన ఇష్టము. మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే. అంతా కూడా బాగా ఇలా చేత్తో కలపడం వల్ల ఎక్కడైనా ఉండలు ఉంటే కనుక బొరుగులు అంతా కూడా విడిపోతాయి అన్నమాట. సో బాగా బొరుగులకి ఈ మగ్గినటువంటి చూర్ణం అంతా కూడా పడుతుందన్నమాట. చూసారు కదా, చాలా బాగుంటుందండి. మంచి రెసిపీ ఇక్కడ కర్నూలులో అయితే కనుక. కర్నూలులో స్పెషల్ ఉగ్గాని ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తెలుపగలరు.